Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మార్నింగ్ స్కూల్ ఆఫీసు కాలేజీ హడావిడి లేనప్పుడు ప్లెజెంట్గా నిద్రలేస్తాము. నెమ్మదిగా కిచెన్లోకి వచ్చి కాస్త వాటర్ తాగి మన నీట్గా ఉండే కిచెన్ని చూసి చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం కదా. అసలు హ్యాపీనెస్ వేరండి. నాకు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంది. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళిపోయి పప్పు నానబెట్టా, బియ్యం నానబెట్టాను ఇలా చెప్పట్లేదు కదా నేను 2-3 డేస్ నుంచి వీడియోలో. సో అదొక ఇదండి. మళ్ళీ అది లాంగ్ గ్యాప్ వచ్చేస్తే లైక్ మన లాక్డౌన్లో లాగా అచ్చంగా ఇంట్లో ఉండి హోమ్ స్కూలింగ్ అవన్నీ అంటే మళ్ళీ కష్టము. సో ఎక్కడ జరిగేవి అక్కడ జరగాలి. చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, మనం ఇంట్లో పని చేసుకోవాలి. ఒకవేళ వర్కింగ్ విమెన్ అనుకోండి, ఇంట్లో పని చేసుకొని చక్కగా ఆఫీస్కి వెళ్ళచ్చు. ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగితేనే లైఫ్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చిన్న బ్రేక్స్ అనమాట. ఒక లాంగ్ వీకెండో లేకపోతే ఇప్పుడు సిద్ధు స్కూల్ లేదు కదా, చక్కగా ఈ మే అంతా కూడా నేను కొంచెం లేట్గా అనమాట, అంటే ఒక 7:30 లేకపోతే 8 o'clock అట్లా కిచెన్లోకి వచ్చి కాస్త పని చేసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి 9-9:30 కూడా అయిపోతుందండి నేను కిచెన్లోకి వచ్చేసరికి. ఏం లేదు, లేచి కాసేపు అలా కూర్చుంటా అనమాట, ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పుకోవటం, లేకపోతే నేను బ్రౌజ్ చేసుకోవటం, గబగబా థంబ్నెయిల్ చేసేసుకొని మీకు వీడియో పోస్ట్ చేయాలి కదా 8:30కి అట్లాగా. సో ఆ హడావుడిలో ఉంటున్నా అనమాట ప్రస్తుతం. కిచెన్లోకి రాగానే వాటర్ తాగేసి జావ పెట్టేస్తున్నా. ఇది చల్లారటానికి టైం పడుతుంది కదా, ఈలోపు మనం వాటరు, కాఫీ ఇలాంటివన్నీ తాగొచ్చు, ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి అయితే మార్నింగ్ అసలు ఏమీ తీసుకోవట్లేదండి, ఎందుకంటే పెద్ద పని ఉండట్లేదు కదా. సో బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ హెవీగా అనిపిస్తుంది. నాకు ఎటు మెయిడ్ ఉంది, తనే టెర్రస్ మీద బట్టలు రాస్తుంది అండ్ డిషెస్ వాష్ చేస్తుంది కాబట్టి ఇంక ఇంట్లో నాకు ఈ సర్దుకోవటము, డిఐవైస్ ఇలాంటి పనులు ఉంటాయి అన్నమాట మెయిన్. కొంచెం మొక్కల పని అదంతా చేసుకున్న తర్వాత జావ తాగుతున్నాము. ఇది వచ్చేసరికి మల్టీగ్రెయిన్ జావా, షుగర్ ఏది వేయలేదు, ఈవెన్ మిల్క్ కూడా యాడ్ చేయలేదు అనమాట. బాగా పల్చగా తాగుతున్నాం. యాక్చువల్గా మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా తీసుకున్నాం, అరౌండ్ 11 o'clock అట్లాగా. ఈ టంబ్లర్స్ లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశాను కదా, ఇవి సిరామిక్వి, క్లే క్రాఫ్ట్ బ్రాండ్ అనమాట. ఇది స్టాక్ లేదనుకుంటా అండి, అమెజాన్లో పర్చేస్ చేశాను. లాస్ట్ టైమే లైక్ ఆన్ అండ్ ఆఫ్గా స్టాక్ ఉంది. సో ఒక్కసారి చెక్ చేయండి, క్లే క్రాఫ్ట్ బ్రాండ్. ఇంట్లో ఉన్నంతసేపు పర్వాలే చల్లగానే ఉంటుంది, కానీ ఆఫ్టర్ 12 o'clock అట్లాగా ఇంట్లోకి బాగా వేడిగాలి వచ్చేస్తుంది. అందుకని డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 5 or 10 minutes ఏసీ వేసుకుని ఉంచాను అనుకోండి, కొంచెం టెంపరేచర్ డౌన్ అవుతుంది అనమాట. అప్పుడు రూమ్ కొద్దిగా ఈ హ్యూమిడిటీ అది లేకుండా ఫ్యాన్ తోటి సరిపోతుంది అనమాట మాకు. ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ నేను లిప్ బామ్ అండ్ ఐబ్రోస్ వేసుకుంటున్నాను, దట్ ఫర్ వీడియో. ఫేస్ మీద ఎటువంటి క్రీమ్స్ కానీ కాంపాక్ట్ కానీ అప్లై చేయట్లే, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా నేను ఇండోర్స్లోనే ఉంటా. ఇంట్లో ఉన్నప్పుడు ఆ పోర్స్ అన్నీ కూడా కొంచెం క్లియర్గా ఉంచుకుంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే పౌడర్స్, క్రీమ్స్ ఇవన్నీ కూడా పోర్స్ని క్లాగ్ చేస్తాయి. ఇదేంటంటే ప్రస్తుతం మనకి ఏదో స్కిన్ మీద లేదు అని అనిపిస్తుంది, కానీ ఓవర్ ద టైం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎంత మనం హర్బల్ది వాడినా సరే ఎక్కడో చోట కెమికల్ అనేది మిక్స్ అవుతుంది. నేను వాడే సన్ స్క్రీన్ ఏంటి అని మన వ్యూవర్ ఒకరు అడిగారు. డాక్టర్ షీట్స్ వాళ్ళది హల్దీ అండ్ హైలూరానిక్ యాసిడ్ యూస్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా పడింది. ఈ ట్యూబ్ అయిపోయినప్పుడు నేను ఏం చేశానంటే మినిమలిస్ట్ ట్రై చేద్దాము, ఇది చాలా పాపులర్ కదా అని తెప్పించాను. ఇది నాకు బాగానే ఉంది, కానీ ఎందుకో వైట్ కాస్ట్ ఉందా అని అనిపిస్తుంది, అండ్ ఎక్కువగా మ్యాట్ ఎఫెక్ట్ ఉందన్నమాట దీనికి. నాకు కావాల్సిన గ్లో అయితే రావట్లేదు. నా ఫేస్ ఏంటంటే ఆయిలీ స్కిన్, సో ఇది అప్లై చేసినప్పుడు ఏంటంటే దీనిపైన కాంపాక్ట్ అప్లై చేస్తా కదా, చక్కగా కొంచెంసేపటికి న్యాచురల్ ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చి కాంపాక్ట్తో బ్లెండ్ అయ్యి ఒకలాంటి గ్లో వస్తుంది. అది బాగుంటుంది. దీంతో ఆ ఎఫెక్ట్ రావట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇది ఆపేసాను. బయటికి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేస్తున్నా, ఎప్పుడన్నా చేతులకి రాసుకోవాలి లేకపోతే జస్ట్ అట్లా ఇది అయిపోయింది ట్యూబ్ అన్నప్పుడు ఇది ఉంటుందిలే అని ఇదైతే ఉంచేసా. నాకు ఇవి రెండు కూడా బాగానే నచ్చాయి. దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ చెప్పాను కదండి గ్లో అయితే రావట్లేదు అనమాట, ఓన్లీ అదే ప్రాబ్లం ఉంది దీంతో. ఏమన్నా హిందీ మూవీస్ ఉన్నాయేమోనని చెప్పి చూస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది అసలు హిందీ మూవీస్ అవన్నీ చూసి. కొన్నేమో తెలుగు ఆడియో ఉంటాయి, కొన్నేమో సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, సో ఏదన్నా మంచిది ఉంటే చూద్దామని అనుకుంటున్నా. ఈ హాలిడేస్ మీరు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
నాకైతే పెద్ద గోల్స్ ఏమీ లేవన్నమాట, ఇది చేయాలి అది చేయాలి అని. బట్ డిఐవైసే ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నా, లైక్ డిఫరెంట్గా చేద్దాము అని. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని డిఐవైస్ చేశాను. అవి ఓల్డ్ ఫొటోస్ చూస్తాను. అవి కనుక ఫొటోస్ అవైలబుల్ ఉంటే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా. కొన్ని నాకు గుర్తున్నాయి నేను చేసినవి. సో అవి నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను, పిల్లలకు కూడా హెల్ప్ అవుతాయి కొన్ని. కొంతసేపు అట్లా టీవీ చూస్తూ నాప్ తీసుకున్న ఒక 10 minutes, తర్వాత లంచ్ చేస్తాము. లంచ్లో పచ్చి పులుసు అండ్ కంది పచ్చడి చాలా బాగుంటుంది, సమ్మర్ స్పెషల్. పచ్చి పులుసు ఉన్నప్పుడు అసలు పెరుగన్నం తినబుద్ధి కాదు, అందుకనే మజ్జిగ చేసుకుంటున్నాను. మజ్జిగ కొద్దిగా ఉప్పు చాలా సరిపోతుంది. మజ్జిగలో కొంచెం ఉప్పు వేసేసుకొని చేసేస్తాను అంతే. పచ్చి పులుసు చాలా హెవీగా ఉంటుంది కదా, అసలు ఇంకా పెరుగన్నం తినబుద్ధి కాదు. అందుకని పచ్చి పులుసు చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైనా లైక్ ఫ్లేవర్డ్ బటర్ మిల్క్ కానీ ప్లెయిన్ బటర్ మిల్క్ కానీ ఇలా తాగుతూ ఉంటాను. మళ్ళీ లస్సీ అవి తాగబుద్ది కాదు, పచ్చి పులుసు ఇట్సెల్ఫ్ స్వీట్గా ఉంటుంది కదా. కొన్ని వస్తువులు మనం వాడుకున్న వెంటనే వాష్ చేయాల్సినవి ఉంటాయి కదా, అలాంటివి ఇన్స్టెంట్గా మనం క్లీన్ చేసుకున్నట్టయితే వాటికి లైఫ్ ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు పనిచేస్తాయి, పాడవకుండా ఉంటాయి. నేను ఇది ఎక్కువగా ఈ చిన్న విస్కర్ ఉంది కదా, ఇది నేను ఆన్లైన్లో ఎప్పుడు 2 years బ్యాక్ తీసుకున్నాను. సిద్ధుకి బటర్ మిల్క్ అవి గ్లాస్లో మిక్స్ చేయాలి కదా తను స్కూల్కి వెళ్ళేటప్పుడు, సో అలాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటా. బాగా పనిచేస్తుంది అన్నమాట, రీఛార్జ్. వేసాము, నేను తీసి పెట్టాను, నేను పొద్దునే మీకన్నా. టీ తాగుతూ ఇవాళ సెల్ఫ్ ఎస్టీమ్ గురించి ఫ్యూ లైన్స్ మాట్లాడుకుందాము. ప్రతిరోజు మనం కాన్ఫిడెంట్గా ఒక పని చేయాలి అని అంటే మనకి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటి? ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అంటారు కదా. సో సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడుకున్నదే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది. ఫస్ట్ మన మీద మనకి రెస్పెక్ట్ ఉండాలి, ఆ తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. మనల్ని మనం గౌరవించుకోకపోతే అరే మనం తక్కువ వాళ్ళకన్నా అని ఎప్పుడు అదే ఆలోచనలో ఉన్నామనుకోండి, ఎప్పటికీ కూడా మనం స్ట్రాంగ్ అవ్వలేము. ఆ స్ట్రాంగ్ అవ్వటమే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని బిల్డ్ చేసుకోవటం అనమాట. స్ట్రాంగ్ అవుతూ ఉంటే మనం ఏదన్నా సాధించగలము అనే ధైర్యం ఒకటి మనకు వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి ఈ ఆత్మాభిమానం అనేది ఇంపార్టెంట్. అది ఏ విషయంలో? ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతో పైకి తీసుకెళ్తారు, కొంతమంది ఏమో అణగదొక్కేస్తూ ఉంటారు. మనకు తెలిసిన వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి. తెలియని వాళ్ళు కూడా వచ్చేసేసి ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. ఆ తెలియని వాళ్ళు అంటం కూడా ఎలా అంటే మన గురించి ఏమీ తెలియకుండా ఏదో ఒకటి పాస్ చేస్తూ ఉంటారు. మన గురించి మాట్లాడటమో మనతోనే ఏదో ఒకటి అంటాము చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక సమాధానం చెప్తే సరిపోతుందండి. మన సమాధానం చెప్పనన్ని రోజుల్లో కూడా అందరూ మనల్ని అణగదొక్కేస్తూ ఉంటారనమాట. ఈ రోజుల్లో ఫెమినిజం గురించి ఎన్నో మాట్లాడుతున్నారనమాట. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఎదిరించాలి, ఎలా పోరాడాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు. అంత బాగుంది. ఉమెన్లో చక్కగా ఒక ధైర్యాన్ని ఇన్కాపరేట్ చేస్తున్నారు. కానీ అది మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన భర్త మీద ఉపయోగిస్తే అది బాగోదండి. భార్యాభర్తలు పెళ్లి చేసుకునేది మంచి కలిసి ఉండటానికి, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి కదా. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ బోల్డ్ అని వస్తాయి. ఒక్కొక్కసారి వైఫ్ కాంప్రమైజ్ అవుతుంది, ఒకసారి హస్బెండ్ కాంప్రమైజ్ అవుతారు. అంత మాత్రాన మనం ఏం తగ్గిపోం కదా, మన సెల్ఫ్ ఎస్టీమ్ ఏమి ఇదైపోదు కదా. మరి అలా అనుకుంటే ఎప్పుడు మందే పై చేయిగా ఉండాలి అని ఎందుకు అనుకోవాలి మనము? హస్బెండ్ కూడా చాలా విషయాల్లో పాపం తగ్గుంటారు. వాళ్ళు జెంట్స్ అంటే కొన్ని చెప్పుకోలేరు అనమాట బయట. అందుకని మనమే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని. వాళ్ళని ఎట్లా కొట్లా బతిమాలి మనలో
లైక్ ఆ టాలెంట్ ఉంటే కనుక బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, మన దగ్గర టాలెంట్ లేదనుకోండి, ఏదో ఒక విధంగా నచ్చచెప్పి వాళ్ళకి మీరు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని అలా బాండ్ పెంచుకుంటూ ఉంటే బాగుంటుంది అని అనుకుంటా. సో ఈ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి ఇంట్లో ఇంపార్టెంటే. అబ్యూజివ్ రిలేషన్షిప్స్ వాటి గురించి అయితే నేను మాట్లాడటం లేదు. అలాంటి టైంలో బయటికి తీసుకురావచ్చు వీటిని. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనల్ని అణగదొక్కేద్దామని చూసి మనం ఏ పని చేసినా సరే తప్పుపడతారు చూడండి, అట్లాంటి వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉండాలి. ఖచ్చితంగా ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టు ఒక సమాధానం చెప్పాలి. చెప్పి మళ్ళీ మనం బ్యాక్ స్ట్రాంగ్గా వచ్చేసి మన పని మనం చేసుకోవాలి. మనం చేసే పని మీద మనకి అనుమానం అనేది ఉండకూడదు. అప్పుడే మనం ఒక పని అనేది కాన్ఫిడెంట్గా చేయగలము. ఎందుకంటే మనం చేసే పనులు తప్పు కాదు అని అన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఉంటారు, మనం ఏది చేసినా తప్పనే అంటారు. ఛాన్స్ కోసం ఎదురు చూస్తారనమాట, ఏదో ఒకటి అందాము వీళ్ళని అని. సో దట్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. వాళ్ళకి ఖచ్చితంగా ఒక సమాధానం అనేది చెప్పేయండి. ఎందుకంటే ఆ చెప్తే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళని అనేసాం కదా, వాళ్ళకి తెలిసింది, సో మన పని మనం చేసుకుంటాం అనమాట నెక్స్ట్. అండ్ ఏ సిచ్యువేషన్ అయినా సరే, ముఖ్యంగా నెగిటివ్ సిచ్యువేషన్స్ని అసలు ప్రొలాంగ్ చేయకూడదు. చేసామంటే కొరివితో తలగొక్కోవటం అంటారు చూసారా, అది మనకే అనమాట తలకాయ నొప్పి. సో అందుకని ఒక్కచోట కట్ చేసేస్తే బెటర్. మన పని మనం చేసుకుంటూ, అవతల వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఇంకా విసుగు వచ్చేసింది అంటే ఒక సమాధానం చెప్పేసేసి మనం తప్పుకోవటం బెటర్ అండి. ఒక మెట్టు దిగినా సరే మనం ఏమి తక్కువైపోము అక్కడ. ఎందుకంటే మనము ఆ పీస్ఫుల్ జోన్లోకి వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యాం కాబట్టి ఒక మెట్టు దిగాము. సో ఇవాళైతే నేను ఇది చెప్పాలి అని అనుకుంటున్నా. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కెరియర్లో గ్రోత్ కోసము, లేకపోతే మనం ఇంట్లో పీస్ఫుల్గా మన పని మనం చేసుకోవడానికి, స్టూడెంట్స్ అయితే వాళ్ళు బాగా చదువుకొని ఎదగటానికి, బిజినెస్ అనుకోండి వాళ్ళకి రకరకాల ఐడియాస్ రావడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. అనవసరంగా ఎవరో ఏదో అంటున్నారు, మనల్ని అన్నారు, మనము అని పట్టుకుంటూ కూర్చుంటే మాత్రం ఎప్పటికీ కూడా అది తేలదండి. రమణ మహర్షి అంటూ ఉంటారు కదా, ఆ నేను అనేది తీసేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఓపెన్గా ఉంటుందన్నమాట మైండ్. మనకి ఇంకేంటంటే ఫుల్గా స్పిరిచువల్గా అయిపోతాం. ఇక్కడ స్పిరిచువాలిటీ గురించి అయితే నేను చెప్పట్లేదు, కానీ రమణ మహర్షి గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.